ఆయన ఏదో అన్నాను లేవే కబు, అవునులేండి మనసులో మాట బయటికి వచ్చింది, మీ కర్మ కొద్దీ దొరికాను, మీకు తగిందాన్ని అయితే కదూ అంటుంది. ఆ మాట తట్టుకోలేదు ఆడది. అమ్మా, జగదంబమైన నువ్వే పరమశివుడు ఒక్కసారి ఇలా చూసి కాళీ అంటే తట్టుకోలేకపోయావే, నేను సామాన్యమైన ఆడపిల్లని, తల్లిని తండ్రిని ఉన్న ఊరిని కన్నవాళ్ళని ఇంటి పేరు గోత్రం స్నేహితులు బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏ కష్టమైనా పర్వాలేదు కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానవు కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా, ఆయన ప్రేమ నా ఎందు నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది. అందుకే గౌరీ పూజ చేసేటప్పుడు అంత భక్తితో చేయించాలి తప్ప అది తీసుకెళ్ళి ఏదో అక్కర్లేని క్రతువు చేసినట్టు కళ్యాణ మండపం మొత్తం మీద ఎక్కడ చిన్న గది ఉంటుందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అక్కడ గౌరీ పూజ చేయిస్తాడు నాబోటిగాడు. అసలు ఎక్కడ కోడలుగా తీసుకుంటాడు మామగారు, అక్కడికి పెడతాడు, అక్కడ చెప్తారు ప్రవర, రెండు వైపుల ప్రవర చెప్పి ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నానని చెప్పేవాడు ఎవరంటే మామగారు చెప్తాడు. చెప్పే వరకు పెళ్లిపేటల మీదకి రావడానికి వీల్లేదు. అటువంటి గౌరీ పూజ చక్కగా అందంగా జరగాలి. ఏ మామగారు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడో ఆమె తన ఇంటి లక్ష్మి. ఆ కోడలు గౌరీ పూజ చేస్తూ ఉంటే పువ్వులు ఫలాలు అన్ని మామగారు బహూకరించాలి, అమ్మ బాగా చేసిరా మా ఇంటికి కోడలుగా అని. అలా గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అంటే తన భర్తతో అరమరిక రాకూడదని. కాబట్టి ఆ తల్లి, మళ్ళీ కథలోకి రండి, వచ్చి తల్లి గౌరీదేవి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు సంతోషించాడు, ఇద్దరివి ముచ్చట్లు అయిపోయి లోపల పెడుతున్నారు. అమ్మవారంది, స్వామి స్వామి మీరు ఒక్క ప్రాణిని అనుగ్రహించాలి. ఎవరు? పార్వతి అన్నాడు. ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు, తెలియనివాడు కాడు. పిలిచింది. ఆ వ్యాఘ్రము బయలుదేరొచ్చింది. వచ్చి రెండు కాళ్ళు చాపి శంకరుడికి నమస్కరించింది. ఏడు పెద్ద పులిని పట్టుకొచ్చావు, ఏమిటి తపస్సుకి వెళ్ళన్నాడు. స్వామి ఇది ఒకనాడు నన్ను చెనకడానికి వచ్చింది, కానీ నా దర్శనం చేసింది. చేసి చెయ్యగానే దానిలో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి రజోగుణ తమోగుణములు అణిగిపోయి పరమ సత్వంతో సాధుప్రాణిగా జీవిస్తోంది. నా ఆశ్రమాన్నంతటినీ కూడా రక్షించింది తపస్సు చేసుకునేటప్పుడు. అందుకే దీనికి ద్వారపాలక పదవిని అపేక్షిస్తున్నాను. గణాధిపత్యం ఇచ్చి ద్వారపాలకుడిగా ఈ పెద్ద పులిని కూర్చోపెట్టండి అని అడిగింది. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే మూకశంకరుడు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి జింతో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. ఒక్కసారి జీవితంలో అమ్మవారి పాదములు పట్టుకొని సంతోష తరంగములు మనసులో కదిలేటట్టుగా అర్చన చేసినటువంటి వాడు ఎవరైనా సరే మళ్ళీ వాడు పుట్టడం అనేటటువంటిది సంభవించింది అంటే పెద్ద నదిలో బండరాయి ఒకటి పైకి తేలడంతో సమానం. బండరాయి ఎక్కడైనా నదిలో పైకి తేలుతుందో మునిగిపోతుంది. ఒక్క రామప్ప దేవాలయం కట్టిన ఇటకలు మాత్రమే నీళ్లలో మునగవు, తేలుతాయి. అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియదు. అక్కడ ఇటకలు ఒక్కటే నీళ్లలో తేలుతాయి, మిగిలినవి ఏవైనా మునుగుతాయి. రామేశ్వరంలో రాళ్ళు తేలుతాయి. కానీ అమ్మవారి పాదములు పట్టి ఒక్కసారైనా సరే సంతోష తరంగితస్య కామాక్షి, ఆ తల్లి పాదములను అర్చన చేసినప్పుడు అమ్మవారి పాదములు కనపడి ఆనంద తన్మయత్వంతో ఆనంద పులకాంకురములు లేచేటట్టుగా ఒక్కసారైనా పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అన్నది జరిగితే నీటి మీద బండరాయి తేలినట్టే. అంటే ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అటువంటి తల్లిని దర్శనం చేసి ఆశ్రమ ప్రాంగణంలో నిలబడి అన్నేళ్లు ఆవిడితో పాటుగా ఉండి ఆశ్రమాన్ని సంరక్షించినటువంటి పెద్ద పులి యందు ఇక క్రౌర్య భావన ఉంటుందా? అందుకే ఈ పెద్ద పులికి ద్వారపాలక పదవి కట్టపెట్టండి అని అడిగింది. శంకరుడు నవ్వి ఈ వ్యాఘ్రానికి పేరుచ్చుతున్నాను, దీని పేరు సోమనంది అన్నాడు. ఆ పెద్ద పులి పేరు సోమనంది. అంటే నిన్న నేను చెప్పినటువంటి నవనందులు ఉన్నాయే అందులో నంది కాదు ఇది. నంది అంటే ఆనందం ఇచ్చున్నది అని, చల్లని ఆనందము అంటే సంతోషకరమైన ప్రవర్తన కలిగినది. అందుకని సోమనంది అని పేరుంచుతున్నాను. దీనికి ద్వారపాలక పదవి కట్టబెడుతున్నాను. ఈ పెద్ద పులి కూడా ఎప్పుడూ కూడా మన ద్వారమునందు నిలబడి రక్ష చేస్తూ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళని బయటికి వెళ్ళే వాళ్ళని నియంత్రిస్తుంది అని పదవి కట్టబెట్టాడు.
ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకుడు. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు. అలాగే మహానుభావుడైనటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే, మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలు అయింది. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడి అన్నాడు. అని వేదములను పిలిచి అడిగాడు, నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికి కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెళుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకని ఎక్కాలి. కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే, దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంత ఎత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటారు. అలా మహానుభావుడు సాక్షాత్ శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆయన నిలబడ్డాడు. బ్రహ్మగారు చూసి అతిశయంతో ఉన్నాడు కదూ. నేను అతిశయం అన్న మాట గురించి కదూ మీతో మనవి చేస్తున్నా. అటువంటి భద్రగజం మీద మహారాజు గారు వెళ్ళిపోతున్నారు. నేను వదిలేసింది ఎక్కడో అక్కడ పట్టుకోవాలి. నేను ఎక్కడ చెప్తున్నాను? రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానం చెప్తున్నాను. ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది. పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది. ఏ ప్రాణైనా అణిగిపోతుంది. అందుకని అన్ని పక్కన పోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకి వచ్చి కప్ప కాలెత్తింది. కాలెత్తి చెయ్యి పొద్దు లేదు ఏనుగా పక్కకు పో అని. ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస, శిష్యులు నిలబడున్నారు అక్కడ. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యులు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు. ఒక కప్ప
కన్నంలోంచి బయటికి వచ్చి ఏనుగు మీద కాలు ఎత్తి పక్కకు పోతావా పోవా అంటోంది.